ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించడం ఎన్నికల స్టంట్ అని, ఇది తాత్కాలికమేనన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $80 ఉంది. ఆ ప్రకారం దేశంలో లీటర్ డీజిల్ ₹30, లీటర్ పెట్రోల్ ₹50, వంట గ్యాస్ సిలిండర్ ధర ₹300గా ఉండాలని అన్నారు. కానీ లీటర్ డీజిల్ ₹100, లీటర్ పెట్రోల్ ₹110, వంట గ్యాస్ సిలిండర్ ధర $900గా ఉందన్నారు. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్ ₹500కే సరఫరా చేయడం జరుగుతుందని తులసిరెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు. ప్రతి ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకానొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $30 తగ్గింది. ప్రస్తుతం రమారమి $80 ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ₹30, లీటర్ పెట్రోల్ ₹50, వంట గ్యాస్ సిలిండర్ ధర ₹300 సరఫరా చేయాలి. వంట గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు. ప్రతి ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకానొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $30 తగ్గింది. ప్రస్తుతం రమారమి $80 ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ₹30, లీటర్ పెట్రోల్ ₹50, వంట గ్యాస్ సిలిండర్ ధర $300